నూతన సంవత్సర వేడుకల మద్యం అమ్మకాలపై అబ్కారీ శాఖ దృష్టి పెట్టింది. ఈ నెల 30 నుంచి జనవరి 1 వరకు 3 రోజుల్లోనే 1000 కోట్లకు పైగా విలువైన విక్రయాలు జరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా డిపోల నుంచి దుకాణాలకు భారీగా మద్యం సరఫరా అవుతోంది. కొత్త ఏడాది వేడుకలను దృష్టిలో ఉంచుకుని మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ కసరత్తు వేగవంతం చేసింది. సాధారణ రోజుల కంటే ఎక్కువగా అమ్మకాలు జరుగుతాయని అంచనాకు అనుగుణంగా మద్యం సరఫరాపై చర్యలు చేపట్టింది. ఈ నెల 30, 31, జనవరి 1న ఈ 3 రోజుల్లో 1000 కోట్లకు పైగా అమ్మకాలు జరుగుతాయని లెక్కలు వేశారు. ఈ నెల 20 నుంచి 23 వరకే రోజుకు 75 నుంచి 100 కోట్ల విలువైన లిక్కర్ విక్రయాలు జరిగాయి. ఇక కొత్త ఏడాది వేడుకలను దృష్టిలో పెట్టుకుని దుకాణదారులు డిపోల నుంచి పెద్ద ఎత్తున మద్యం తీసుకెళ్తున్నారు. ఈ నెల 25న 150 కోట్లు, 26న 192 కోట్లు, 27న దాదాపు 200 కోట్ల విలువైన మద్యం తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 2620 మద్యం దుకాణాలతో పాటు మరో 1100కు పైగా బార్లు, పబ్బులు ఉన్నాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 500 మద్యం దుకాణాలు, మరో 1000 బార్లు, పబ్బులు, క్లబ్బులు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఒక్కో దుకాణంలో 50 లక్షల రూపాయల విలువైన మద్యం స్టాక్ ఉంది. ఐటీ, ఫార్మా కంపెనీలు ఉండే ఏరియాల్లోని దుకాణాల్లో దాదాపు 1 కోటి నుంచి 3 కోట్ల రూపాయల విలువైన స్టాక్ ఉంచేలా అధికారులు చర్యలు చేపట్టారు. 2023లో 36,151 కోట్ల విలువైన 3 కోట్ల 82 లక్షల లిక్కర్ కేసులు, 5 కోట్ల 34 లక్షల బీరు కేసులు అమ్ముడుపోయాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 36,567 కోట్ల విలువైన 3 కోట్ల 65 లక్షల లిక్కర్ కేసులు, 5 కోట్ల 35 లక్షల బీర్ కేసుల విక్రయాలు జరిగాయి. ఈ లెక్కన సగటున రోజుకు 100 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోతున్నట్లు అంచనా. హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలో స్వల్పంగా అమ్మకాలు తగ్గాయి. మిగిలిన జిల్లాలో మద్యం విక్రయాలు పెరిగినట్లు అబ్కారీ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.